కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సల్కం చెరువులో కట్టిన ఓవైసీ కాలేజీని కూల్చేందుకు భయపడుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట. నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆలోచిస్తారట. అంటే చేయలేని చవట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ ఓవైసీ వార్నింగ్ ఇస్తే భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిలో చదువుకునే 40,000 మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే, అన్యాయం చేయద్దు. కానీ అన్నీ కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జిబిషన్ ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి. ఓవైసీ కాలేజ్ అయినా ఎవరిదైనా కానీ కొట్టేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇంకా మళ్ళీ మీకు ఎందుకు డౌట్ వస్తుంది? ఏ రోజైతే ఇవన్నీ మీకు ఒకవేళ సునకానందం పొందాలనుకుంటే ఏదైనా బిల్డింగులు కూలగొట్టినప్పుడు మిమ్మల్ని డెఫినెట్గా అటువంటి బిల్డింగులు కూలగొట్టినప్పుడు బండి సంజయ్ గారిని ఒక మంచి గ్యాలరీ ఏర్పాటు చేసి ఒక కొంచెం దూరంలో కుర్చీలు వేసి కూసబెట్టి కూలగొట్టేటప్పుడు మీరు వీక్షించే విధంగా పెడతామని చెప్తున్నాను. ఎందుకంటే మీరు కొన్ని బిల్డింగ్ల మీకు బాగా ఆసక్తి ఉంది. అవి కూలగొట్టినప్పుడు మీ ఆనందాన్ని మీరు డెఫినెట్గా మీ యొక్క ఆనందాన్ని మీరు ఆస్వాదించే విధంగా మీకు ఆ ప్రక్రియను కూడా క్రియేట్ చేసాం అవసరమైతే.